నమస్కారం ప్రజలారా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి దావోసు పోవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మండదా అక్క, మండదా చెల్లి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేనేం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజానీకానికి మన జగనన్న ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నడుచుకుంటా వచ్చేటి కదా. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. మన జగనన్న ఉంటే ఆడేపల్లి ప్యాలెస్ లోనే వెంకటేశ్వర స్వామి వారి గుడి సెట్ వేసినట్టుగానే ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంది మాట? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి దావోస్ సెట్ వేసి కూడా అన్న మేము భారీగా పెట్టుబడులు తీసుకొని వచ్చినామని చెప్పేవాడు కదా. సాంగుల్లో కూడా ఏంది సూపర్ సాంగ్. ఇప్పుడు వీళ్ళందరూ ఆడికి పోయి దేనికి రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా. బండి బందూరే భయ్యా, బండి బందూరే, గొడిని జమారే భయ్యా, భజన జమారే. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది, ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగలరా? మన గుడివాడ అమర్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి చూడు లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. ఆయన పెట్టుబడుల గురించి మాట్లాడంటే ఎంత చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మరి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు 1 minute ఆశీర్వదించండి మావయ్య. How much percentage of it was with foreign company? ఓర్ని ఆవేశం తోలా, కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. 2 మాటల్లో ఆయన ముగియటం జరిగింది. I need to check with that and get back. ఏంటి మమ్మీ ఎవడీడు? మెల్లిగా అనుకుంటారు. Rough estimated. No, I can't. ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. ఎంత చక్కగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో మీడియా మిత్రులు అడిగితే ఏ విధంగా ముగించినాడు, ఏంది కథ, ఏంది మెహర్బానీ కరకాని అంటే కోడిగుడ్డు కానించి మొదలు పెట్టాడు. కోడిగుడ్డు, దాన్ని మళ్ళా పొలవటము, అది పెళ్ళవటము. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఏం యాక్టింగ్ బ్రో. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. దీనికి మీరు ఏమంటారు సార్? కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఎర్రకాసు మాటలు మాట్లాడామంటే తాట చేస్తా. యాదవని యాదవ. ఈ విధంగా 2-3 మాటల్లోనే అన్న పెట్టుబడులన్నీ తెచ్చేసి పెట్టుబడులన్నీ ముగిచ్చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఆపుకోలేకపోతున్నాను రా. ఈ రోజు వీళ్ళు దావోసుకు పోయి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది ఆంధ్ర రాష్ట్రానికి? కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా అంటే కంపెనీలు తెచ్చారైనా బతికేది, లేకంటే ఇప్పుడు మా అన్న 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎవరు బతకలా. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. 4 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నచ్చలేదు మీకు జగన్ గారు? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. కంపెనీలు తెచ్చేనా బతికేది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు.
అదే అన్న ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏది ఉన్నా కూడా దాన్ని ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేటువంటి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా ఘనత అటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచా. ఆ స్కిల్స్ ఎవరికి ఉంటాయి? అది ఒక మన జగనన్నకే సాధ్యం కదా. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని? జగనన్నకు 5,000కు మించి ఎవరికైనా సరే జీతభత్యాలు ఇచ్చినాడా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. గతంలో మా గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడినారో కూడా అందరికి తెలుసు. ఏమైందిరా? ఆడ మైనస్ డిగ్రీలు ఉంటాయి, ఆడ స్నానం కూడా చేయలేము. ఆడికి పోయి సదంగా చల్లో ఉంటే ఎవరైనా స్నానం చేస్తావా? నీకు చదివే లేదురా, ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. మనమే వైజాగ్ తెప్పించుకుందాం అని చెప్పినాడు. అంటే ఇప్పుడు స్నానం చేయాలంటే మళ్ళా మనం దావోస్కి ఎందుకులే. పక్క రాష్ట్రం మినిస్టర్ అట దావోస్ లో ఉన్నాడట, ఈ రాష్ట్ర పరిశ్రమల మినిస్టర్ అట నేను రికార్డింగ్ డాన్స్ లోను కోడి పందాలు ఆడించుకుంటున్నాను. అది ఎక్కడ మరి ఆడించాను చూపించాను. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్ వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది? వీడే జాకి పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. ఒక సమ్మిట్ కూడా పెట్టడం జరిగింది. అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దె సూట్లు వేసి పానీపూరి వేసుకునే వాళ్ళను, అదే విధంగా ఈ ఫ్రైడ్ రైస్ వేసుకునే వాళ్ళను. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. చేపలు అమ్ముకునే వాళ్ళను, గంజాయి ఎవడైతే సప్లై చేస్తా ఉంటారో అటువంటి గంజాయి కొట్టేటువంటి వాళ్ళను. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మా గుడివాడ అమర్నాథ్ అయితే తీవ్ర బాధలో ఉన్నాడు. మనం దావోసు ఉంటే మనం ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అయినప్పటికీ తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? అది మా ఎన్నక లేదు. నా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.